చాలా గౌరవపడాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. కమల్ హాసన్ కెరియర్ లో పెద్ద బ్లాక్ కోసం చెప్పొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసి నిజంగా చెప్తున్నా. మనం భారతదేశంలో ఉన్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. కమల్ హాసన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఏం చెప్తున్నా, అసలు అవినీతి అంటే నిజంగా చెప్తున్నా చాలా మంది లంచాలు తీసుకొని ప్రభుత్వంలో ఎంతో మంది న్యాయం చేస్తున్నారు. సినిమా మాత్రం ఇచ్చి పడేసి ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మా అందరి సినిమా. ఫస్ట్ మీడియా మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా మీరందరూ చూడండి ఫస్ట్. ఎందుకంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంది. రాష్ట్రం, దేశం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రపంచమే మీ చేతులు ఉంది. ఫస్ట్ మీలో మార్పు వస్తే మన రాష్ట్రంలో మార్పు వస్తుంది, మన దేశంలో మార్పు వస్తుంది. సూపర్, ఐ లవ్ యూ సినిమా. మీసం మెలేసి తోడగొట్టి చెప్తున్నా, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. మీరు ఏమైనా క్వశ్చన్ వేస్తే చెప్తా. ముందుగా మీరు చూడండి. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు లేదు ఇప్పుడు దేశం, రాష్ట్రం కానీ దేశం కానీ మీడియా చేతిలో ఉంది. మీలో మార్పు రావాలి. ఎందుకంటే విద్యలో మోసం జరుగుతుంది, వైద్యంలో మోసం జరుగుతుంది, ప్రతి ఓటర్లో మోసం జరుగుతుంది. అవన్నీ వెలికి తీయాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది, ప్రధానంగా మీడియాకు ఉన్నది. ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడండి. మీరు మారితే మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. సూపర్ ఉంది, ఐ లవ్ యూ. నేను చెప్తున్నా కదా, మీసం మేనేజ్ చేస్తున్నా, సూపర్ ఉంది. మూవీ చూసిన 100% ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ కానీ గ్యాప్ కానీ లేదు. అసలు లెగిస్తే బయటకు వెళ్తే ఏ మూమెంట్ మిస్ అయిపోతామన్నంత ఎక్స్పీరియన్స్గా ఉందండి. చాలా బాగుంది. సొసైటీ ఇల్లు ఎంత నీట్గా ఉంటే బాగుంటుందో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే ఇండియా బాగుంటుందండి. క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్ అండి. ఆయనకి ఇచ్చింది ఆయన ఇంకా కంప్లీట్ చేస్తారు. ఆయన ప్రతిదీ అంతే. ఈ యాక్చువల్గా శంకర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎంత మంచి మూవీని అందించారు. కాకపోతే ఇది రియాలిటీ లైఫ్లో వర్క్ అవ్వనట్టు లాస్ట్ ఒక 1 minute చూపించారు. సో అందరికీ న్యాయం కావాలి, దయచేసి ఫాలో అవ్వండి న్యాయాన్ని. ఎక్సలెంట్, చాలా బాగా చేశారండి. క్లైమాక్స్ అన్ని సినిమాల్లాగే అన్న, రోబో అవని, అపరిచితుడు అవని, ఇదే అవని 1/2 an hour క్లైమాక్స్ ఉంది. 1/2 hourలో ఏ ఒక్కరు కూడా 1 నిమిషం కూడా వెనక్కి చూడకుండా అలా మూవీని స్క్రీన్ అంటుకుపోయారు. సినిమా 350 పెడితే తెలుస్తుంది నొప్పి. వెళ్ళి సినిమా చూడు. నువ్వు నన్ను అడుగుతావు. అసలు భారతీయుడిని కమ్బ్యాక్ అని చెప్పి గో బ్యాక్ అనడమే సినిమా హిట్. చాలా మంది ఒక మంచి చేద్దామని ఎవడైనా ముందుకు వస్తే వాడిని నెగిటివిటీ చేయడమే ఇప్పుడున్న సమాజం. సేమ్ రిపీట్గా సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని కరెక్ట్గా క్లియర్ కట్గా చూపించారు. చాలా మంది ఆర్టిస్టుని సినిమా సామాన్య జనానికి హిట్ అండి, సూపర్ డూపర్ హిట్. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఈ జనరేషన్ పీపుల్కి ఎక్కుతుందంటారా? యూత్ ఇప్పుడు నాకుంది, నేను యూత్ 30 years, 20 to 40 years ఉన్న ప్రతి ఒక్కడు నా ఇంట్లో జరిగిన కథలాగా ఫీల్ అవుతాడు. సూపర్. సిద్ధార్థ గారు అందరు ఎవరి కాళ్ళని న్యాయం చేశారు. శంకర్ గారి డైరెక్షన్ మాత్రం పీక్ లెవెల్. అసలు ఆ తాటే ఎవరికి రాదు. మా వారు చెప్తున్నారు కదా, నా మాటలన్నీ కూడా మా వారు చెప్తున్నారు. లేదండి, క్లైమాక్స్ బాగుంది. అది క్లైమాక్స్ అంటే part 3 వెయిట్ చేయాలి కాబట్టి ఒక లాస్ట్ 15 minutes చాలా బాగుంది. సాంగ్స్ ఏం లేవు, మెసేజ్ చాలా బాగుందంటే మెసేజ్ ఓరియంటెడ్ కదన్నా, చూడిస్తే బాగుంటుంది. ఆ విధంగా చూడాలి సినిమాని. వేరే రేంజ్లోకి వెళ్తే ఎక్కదు. భారతీయుడు 1 అంటే 10 years బ్యాక్ ఆ టైం బట్టి సెట్ అయింది. ఇప్పుడు బట్టి కొంచెం అప్డేట్ అయ్యింటే బాగుండేది. గూస్ బంప్ సీన్స్ ఏం లేవు. బిఫోర్ తీసిన శంకర్ గారి సినిమాలతో కంపేర్ చేయొచ్చా? లేదు, లాస్ట్ 15 minutes చాలా బాగుంది. అంటే అప్డేట్గా తీసుంటే బాగుండేది. ఇప్పుడు తగ్గట్టు. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్? 3 ఇస్తాం. బాగుందండి, కమల్ బాగుందండి. మినిమం కమల్ హాసన్ గారి క్లైమాక్స్ కమల్ హాసన్దే ఉందండి. ఎక్కువ సిద్ధార్థ్ ఉంది, సిద్ధార్థ్ టీం. సాంగ్స్ ఏం లేవు. కొంచెం సీన్స్, కొన్ని గూస్ బంప్ సీన్స్ ఏం లేవు, కానీ లాస్ట్ 15 minutes చాలా బాగుంది. ఏం చేయలేదన్నా, పోయి ఏసీలో పోయి పండుకోవాలి అంతే. సినిమా చూడాలి, సినిమా చూడొద్దు. ఆ సిద్ధార్థ్ యాక్టింగ్ చేసాడు కాదంటే, స్టోరీ లేనప్పుడు నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వేస్ట్. ఏం చూపించినా నా సైడ్ క్యారెక్టర్ లెక్క. మనము చిన్న యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఇస్తే సైడ్ క్యారెక్టర్ చూపి అట్లా చూపించండి. ఏం లేదు.
ఏం అట్టయింది ఏం లేదు. మీరు ఓ రసకులకు కూడా ఒక రసకుడు లాంటి ఏం చూపించలేదు. రసకులు కావాలా అంటే కాదు. నువ్వు భారతీయుడు 2 సినిమాకి వచ్చినా భారతీయుడు ఏముంది ఏం చూపించండు వచ్చిన రసకులకు రా అంటే అలా ఇద్దరు హీరోయిన్లు తీసుకోండు. ఏం చూపించలేదు స్టోరీ లేదు సినిమాలో. నేను కమల్ హాసన్ కోసం సినిమా చూడడానికి వచ్చిన. ఎందుకంటే విక్రమ్ సినిమా అంతా పెద్ద హిట్ కొట్టింది కదా, ఈ సినిమా బాగుంటుంది. డైరెక్టర్ వేరు బ్రో, యాక్టర్ అయితే ఒకటే కదా. కమల్ హాసన్ గురించి వచ్చిన. ఇప్పుడు ఒకటే మాటలు చెప్పుకోవాలంటే నేను కమల్ హాసన్ గురించి సినిమా చూడడానికి వచ్చిన. సినిమా అస్సలు బాగాలేదన్న, అస్సలు అంటే అసలు బాగాలేదన్న. యాక్టింగ్ బాగానే చేసిండు కమల్ హాసన్, స్టోరీ లేదు, ఓ స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఒక మ్యూజిక్ సరిగా లేదు. ఒకటే అందుకే అంటున్నా లంచం అందరిని చూపించాడు అన్న. పనికి వస్తే అన్న ఏంది పనికి అలా కాన్సెప్ట్ చూపించిండు. అది జరగని పని అన్న అని, అది జరగని పని అని చూపించిండు. బయట పెట్టనని చెప్తలేను నేను, లంచం తీసుకోను లంచం ఇయ్యను అని చెప్తున్నా అన్న. స్టోరీని ఒక విధంగా ఒక లైన్లో తీసుకెళ్ళాలి ఉంటుంది, క్లైమాక్స్ కూడా సరిగా చూపించాలి సినిమాలో. అది స్టోరీ ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికో చూపించండి సినిమాలో. ఇంకో ఒక సీన్ రావాల్సిన టైంలో ఒక సీన్ వస్తుంది, ఒక సాంగ్ రావాల్సిన సాంగ్ అవసరం లేని సాంగ్ వస్తుంది, సాంగ్ అవసరం ఉండాల్సిన సాంగ్ వస్తుంది. 20 నిమిషాలలో 4 సాంగ్లు వస్తాయి, 25 నిమిషాలలో. అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇది పిఆర్ కంటెంటా, పిఆర్ కంటెంట్. సో సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ చెప్పలేము, 50-50 ఛాన్సెస్ ఏఆర్ రెహమాన్ ఉంటే. ఎందుకంటే మ్యూజికల్ హిట్ కోసమే ఆలోచించేవాళ్ళు, మ్యూజికల్ హిట్ కోసమే ఆలోచించేవాళ్ళు. సో ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. సినిమాలో కమల్ హాసన్ రావడానికి ప్లస్ పాయింట్. శరీరానికి ఎప్పుడైతే రోగం వస్తుందో అప్పుడే మందు ఇవ్వాలి అంటే రావాలి, ప్లస్ పాయింట్. సినిమాలో అదే మైనస్ పాయింట్ ఏం తెలుసా, కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఆ ఎమోషన్ అనేటువంటి ఉందా, క్యారీ కాల, అది నెగిటివ్, సీన్కి నెగిటివ్. అర్థమైందా? కొర్రాడు పాలరాజు ఉందా ఉందా? 4 కళ్ళు పెట్టుకొని చూసిన. ఓకే కెమెరామ్యాన్ హటావ్ హటావ్, మైకర్ మ్యాన్ హటావ్. ఇగో ఒక సాంగ్ ఉంటుంది స్టార్టింగ్లో, ఒక సాంగ్ క్యాలెండర్ సాంగ్ ఉంటుంది. అబ్బా రామచిలకల్లే అబ్బా అనిపించింది నాకు కూడా అలా చేయాలని చెప్పేసి. ఇక్కడ పర్సనల్ ఒక విషయం చెప్తాను. భారతీయుడు 1 వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు, ఓకేనా. భారతీయుడు 2 వచ్చేపాటికి లేట్ అయింది, మా నాన్న లేట్ అయిపోయాడు. మా నాన్న లేట్ అయిపోయాడు. భారతీయుడు 3కి నేను లేట్ అయిపోతానేమో అనుకున్నా, కానీ 2025 వచ్చేస్తుంది. అండ్ సినిమాలో కథ కొద్దిగా నెగిటివ్ ఏంటంటే కథ కొద్దిగా లోపం వచ్చింది. దానికి సరి చేయడం కోసం ఏం చేశారు అని అంటే పార్ట్ 3 ట్రైలర్ని పార్ట్ 2కి యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే కస్టమర్ డైలామాలో ఉన్నాడు. ఏం చెప్పాలి సినిమాకి, బ్లాక్ బాస్టర్ అనాలనా, హిట్ అనాలనా, సూపర్ అనాలా అనే కన్ఫ్యూజన్లో వదిలేయడం జరిగింది. ఇంకా సీన్కి నెగిటివ్ ఏం తెలుసా, తల్లి చనిపోయినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది చూసావా, అది నెగిటివ్. కానీ దానికి మళ్ళీ ఒక పాజిటివ్ సీన్ ఏం తెలుసా, గో బ్యాక్ ఇండియా, నీ వల్ల మా ఫ్యామిలీ ఇంత ప్రాబ్లం సఫర్ అయిందని అంటాడు చూసావా, అది సీన్కి ప్లస్ పాయింట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు శంకర్ గారు మెంటల్గా ప్రిపేర్ చేశారు, ఏది మీరు స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలి అని. ఓకే, కానీ ఇదే భారతీయుడు యువతని ఇంటే హారే ధర ఆగువా, యువతని ఏం చేయాలి తెలుసా, మెంటల్గా ప్రిపేర్ చేయాలా. కానీ భారతీయుడు చేయాలా, మీరు రండి అన్నాడు, ఆ జరిగే పర్యావసనం తట్టుకోలేకనే గో బ్యాక్ అన్నారు. సో అది ఎందుకు అన్నారు అనేటువంటిది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? రైట్. అయితే బాగా ఏడుపు వచ్చింది ఈ సినిమాలో. 2 సార్లు ఏడ్చా. ఒకటి మన హీరో సిద్ధార్థ్ ఉన్నాడు కదా, వాళ్ళ డాడీకి ఆయనకి జరుగుతున్న కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. అంటే వీడు చేసిన తప్పు వల్ల తండ్రి జైలుకి వెళ్తాడు, అమ్మ చనిపోద్ది. అక్కడ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దు అని గెంటేసే దగ్గర సీన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నాకు ఏడుపు వచ్చిందన్న. నిజంగా ఎమోషన్ చాలా అంటే హత్తుకుంది. ఒక కొడుకు ఒక తండ్రి ఇలా చేస్తే ఎలా ఆయన చెప్పాడు, మనం సమాజంలో ఎవరినైనా ఎదిరిస్తే మనం పట్టే గతి అదే అని కూడా చెప్పాడు ఈ సినిమాలో. ఎదిరించలేం మనం అని కూడా చెప్పాడు. అలాగే మన ఇల్లుని బాగుపరుచుకోండి, ఇంట్లో మన కరప్షన్ అనేది తగ్గించుకుంటే సమాజంలో తగ్గించవచ్చు అనేది అన్న. ఒకటన్నా ఇప్పుడు 6 గంటలకి 7 గంటలకి షో వెళ్ళిన వాళ్ళకి
ఉదయాన్నే 5 గంటలు లేచి ముఖం కడుక్కుని వెళ్ళే అంత ఓపిక ఉండదు. 6:50కి లేచి పోతారు. ఆ 10 నిమిషాల్లో ఇంకా అక్కడ మిగతా నిద్ర సాగిస్తారు. 9 గంటలు చూసిన వాళ్ళకి అర్థం అవుద్దని నా అభిప్రాయం. ఎందుకంటే ఇదంతా బాధ చెప్పేదన్నా. ఇది హైవే మీద 100 స్పీడ్లో వెళ్ళే బైక్ స్టోరీ అనమాట. వెళ్తానే ఉంటుంది బాధ. నీకు గూజ్ బంప్స్ ఏంటంటే ఆ బాధని సాల్వ్ చేసినప్పుడు మనకి గూజ్ బంప్ సీన్స్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఈ సినిమా ఓన్లీ ఫర్ కామన్ మ్యాన్, ఇది ఇండియన్ సిటిజన్స్ గురించి. కాకపోతే దీంట్లో వచ్చేసి మనకు ఫైనల్గా ప్రజలే ఇండియన్ 2ని వ్యతిరేకిస్తారు. ఐ మీన్ సేనాపతిని వ్యతిరేకించి, ఎందుకు అతని వల్లే అందరూ బ్లేమ్ అవుతున్నారు, చనిపోతున్నారు అని చెప్పేసి ఇండియన్ 2ని వెంబడించి చంపే ప్రయత్నం చేస్తారు. సో సిబిఐ ఆఫీసర్ అయిన బాబీ సింహ వచ్చేసి కాపాడుతాడు. ఆ తర్వాత దీంట్లో క్లైమాక్స్ తర్వాత ఏంటి అంటే కమల్ హాసన్ వచ్చి ఒక 5 minutes టైం ఇవ్వండి అని అడుగుతాడు. ఆ టైంలో ఏం చెప్తాడంటే ఇండియాకి ఫ్రీడమ్ చాలా నార్మల్గా రాలేదు, ఎన్నో రక్త పోరాటాల వల్ల వచ్చింది. దాంట్లో ఒక అగ్రగణ్యుడు వచ్చేసి వీరశంకర్ సేనాపతి, అది ఇండియన్ 2 ఇండియన్ 3లో ఉంటుంది. అది కూడా చూపించారు. ఓవరాల్గా సినిమా వచ్చేసి చాలా బాగుందండి, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. కమల్ ఓకే, ఎప్పుడు ఫస్టే. సిద్ధార్థ్ ఓకే, బాగా నచ్చింది. ఏజ్ అయి ఉంది కదా, ఉంటాను. ఆ ఏజ్ దాండి బాగా యాక్ట్ చేసి ఉండేరు, నిండా పట్టి ఉండే. ఈ ఫైట్ సీన్ అంతా నిండా సేపు ఉంది, అది కొంచెం తక్కువ చేసి వచ్చి. ఇంకోటి మన ఇండియా నేను చూసి ఉండేను కదా, అది వాళ్ళు ఉండుతున్నావు ఏమో నచ్చింది. ఇప్పుడు ఉండే జనరేజ్ దీంట్లో ఎత్తి ఉండేరు, అది కొంచెం అంతే. మీకు నచ్చిందా? శంకర్, కమల్ హాసన్ ఓకే ఓకే ఓకే. సిద్ధార్థ్ ఓకే. అక్కడ మన ఆ సినిమాలో నిండా ఉండే కదా, కథ ఉండే, మనకి మూవీ ఫాలో అయింత నిండా ఉండే. ఇది ఏడనో వెళ్ళి ఎట్టనో వచ్చి అదే అదే. సో పార్ట్ 3 కూడా ఉందంటున్నారు కదా. నాకు తెలిసి పార్ట్ 3 బాగుండవచ్చు, ఎందుకంటే పాంత కమల్ హాసన్ మనం చూసాం. ఒకవేళ పార్ట్ 3 బాగుండొచ్చు. గెటప్స్ ఎలా ఉన్నాయి కమల్ హాసన్? బాగుంది, బాగుంది. ఆ ఏజ్ ఉంటా కూడా ఆయన ఆ ఫైట్ సీన్లో ఆయన బాగా యాక్ట్ చేసి ఉండారు. అంత ఏజ్డ్ పర్సన్ ఇంత లైక్ ఏమైనా ఇఫ్ ఇట్స్ లైక్ వర్మ కళ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ లైక్ బిలీవబుల్, ప్రాక్టికలీ నాట్ బిలీవబుల్. బట్ మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో చూస్తే యూ క్యాన్ టాలరేట్ దట్. Okay. Yeah, you can watch it in theater, one time watchable. It was good. It was good. బాగా ఏం నచ్చింది? బాగా నచ్చిందంటే లైక్ as I told earlier, youngsters ని చాలా ఇన్వాల్వ్ చేయడం మంచిగానే ఉండేది. And they were against corruption. It was very good. The concept was good. కొంచెం అటు ఇటు ఉంటుంది కదా, they cannot do it 100% correct. మీరు ఎంజాయ్ చేశారా? Yeah, I enjoyed it. Really enjoyed it. And ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. You can enjoy it. If there is no much expectations in the beginning, you can enjoy it. బాగానే ఉండేదండి. బట్ దే కుడ్ హావ్ షోన్ మచ్ డిఫరెన్సెస్. లైక్ ఎందుకంటే అంత లైక్ ఖర్చు పెట్టారు. దే కుడ్ హావ్ షోన్ వేరియస్ డిఫరెన్సెస్, అన్ని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండింది. దట్ పార్ట్ ఐ ఫెల్ట్ బిట్ బ్యాడ్, బట్ ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ గుడ్. అదే చెప్పండి, సెకండ్ హాఫ్లో ఆ పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్ ఇట్ వాస్ లైక్ లాంగ్, ఇట్ వాస్ లాగింగ్ యాక్చువల్లీ బిట్. అదే నాకు కొంచెం బ్యాడ్గా అనిపించింది. బట్ ఇట్ వాస్ గుడ్. ఇఫ్ ఇట్ వాస్ షార్ట్ అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ గుడ్. That is it. And then the Varmakala and all freedom fight gurinchi em chepparu. Freedom fight, that part was okay only, and Varmakala was also okay. It is trustable because we already trusted it. It was trustable. Adi cheppana, fight sequence was bit long. That is it. అవినీతి అదే డబ్బులు ఇవ్వాలంటే చివరికి ఆధార్ కార్డు కూడా వ్యవస్థల్లో అవినీతి ఎంత వేళ్ళూనుకొని పోయింది అనే దానికి డెఫినెట్గా ఈ భారతి 2 అనేది పర్ఫెక్ట్గా కంబ్యాక్. అన్న చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఈ సినిమా ల్యాగ్ ఉంది, ట్రాక్ ఉంది, కంబ్యాక్ ఎవలే శంకర్, ఇది ఈ నెగిటివిటీ అనేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి మీ సమాధానం? అసలు ఎట్టి పరిస్థితిలో ఉండదండి. శంకర్ లాగా ఆలోచన తీరే వాళ్ళకి అర్థం కాదు. ఒక గొప్ప సినిమా తీసిన ల్యాగ్ అయిందని ఏమీ లేదు. ఒక మంచి సినిమా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది, ఏం కావాలి, మెసేజ్ కావాలి. ఇంట్లో పేరెంట్స్ని ఎందుకు కాదు అంటే అంత పట్టేయకున్నా వ్యతిరేకత అయితే ఉంటాయి కదా. అంటే వాళ్ళ పిల్లల మనస్తత్వాలు చాలా గొప్పగా ఉంటాయి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇలాంటి ఈ కరప్షన్లు, మోసాలు, అబద్ధాలు ఇవన్నీ మనమే నేర్పుతాం కదా. ఇవి ఆడొద్దని వాళ్ళు అదే అంటారు కదా, అబద్ధం ఆడొద్దంటావు, మోసం చేయొద్దంటావు, మళ్ళీ నువ్వే అదే చేసినవా డాడీ అని. అంటే ఆ మాత్రం వ్యతిరేకత రావడానికి ప్రతి ఇంటి నుంచే
అవినీతి పరులను దొరకబట్టడం అనేది వేల మందిని దొరకబట్టేదానికంటే ఏదైతే కుటుంబం నుంచే ఏదైతే మా కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుందో దానివల్లనే ఇంకా కొంచెం తొందరగా అవినీతి రూపం ఆపే విధంగా తీశాడు. బాగుంది, గుడ్, చాలా బాగుంది. సిద్ధార్థ్ కమల్ హాసన్ తర్వాత సిద్ధార్థ్ యాక్షన్ బాగుంది, వెరీ నైస్. ఇంకా మిగతా అంతా ఇండియన్ 3 గురించి మెసేజ్ ఇచ్చిండు ఆల్మోస్ట్ కమ్ బ్యాక్ అని ఇచ్చాడు. మేబీ ఇండియన్ 3 ఉండొచ్చు, ఇందులో ఒక మెసేజ్ ఇచ్చాడు, దాంట్లో కూడా చెప్పలేము. అన్ని లాంగ్వేజెస్లో ఉన్నారు కాబట్టి సిద్ధార్థ్కి అంత మార్కెట్ లేదు కాబట్టి ప్రజలు కూడా అంత అంటే ప్రేక్షకులు కూడా అంత నిరాశ చెందడం జరిగింది. ఆయన అంతగా నాకైతే స్టోరీ ఏం అర్థం కాలేదు. మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు ఎక్కడైనా డైరెక్టర్ గారు అనుకున్నాను, బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్లో ఉంది. ఆ మెసేజెస్ కొత్త మెసేజ్ అయితే ఏం లేదు. కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి, ఠాగూర్ కన్నా మించిన మూవీ అయితే ఇది కాదు. ఆయన నాకైతే ఏం అర్థం కాలేదు మూవీ ఎందుకు తీశారు. మ్యూజిక్ మీరు విన్నారమ్మా, ఒకసారి వినండి మీకు అర్థమవుతుంది, ఇంకోసారి వినబుద్ధి కూడా కాదు. ఏఆర్ రెహమాన్ గారు ఈజ్ ఏ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, కాకపోతే దీంట్లో నాకు అంత నచ్చలేదండి. అంటే వేరే వాళ్ళకి నచ్చొచ్చు, నాకు మాత్రం ఇలాంటివి నచ్చలేదండి. అంత మైమర్పించలేదండి, అదే మైండ్లో ఉంటుంది. భారతీయుడు 1 ఉంటుంది ఎప్పటికీ, అది అల్టిమేట్, అది ఏ జనరేషన్కైనా అది ఒక ఉదాహరణగా ఉంటుంది. కానీ ఈ మూవీ అంత అల్టిమేట్గా ఏం లేదండి. స్క్రీన్ ప్లే బాగాలేదు అండ్ స్టోరీ కూడా కొత్తగా ఏముందండి, అంత నార్మల్గానే ఉంది. చూపెట్టడం అది ఏంటిది రిపీటెడ్గా అనిపిస్తున్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 కాదు, పార్ట్ 1 ఎప్పటికైనా భారతీయుడు పార్ట్ 1 పార్ట్ 1 పార్ట్ 2కి మించిందేమో. ఇంకా 3కి లీడ్ ఎందుకు, 2 వేస్ట్ అంటుంటే లీడ్ ఎందుకు ఇంకా.